భారతదేశానికి మరొక తలనొప్పి. పొరుగు దేశంలో ఏ సమస్య వచ్చినా మనకి సమస్య అవుతుంది. పాకిస్తాన్‌లో అన్రెస్ట్ వచ్చింది. అటు బెలూచ్ రెబెల్స్, తెహ్రీక్-ఏ తాలిబాన్ పాకిస్తాన్, సింధ్ రెబెల్స్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాట్లు, వీటన్నిటిని కంట్రోల్ చేయలేక, అటు పక్కన దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ అనుకూల వర్గం, ఈ వ్యతిరేకతలన్నిటి కంట్రోల్ చేయలేక భారత్ మీదకి ఈ ఉగ్రవాద చర్య చేపించి, తద్వారా భారతదేశం దాడి చేస్తుంది. దాన్ని అడ్డు పెట్టుకుని జాతీయ భావం పెంపొందించి అక్కడ తనను తాను కాపాడుకున్నాడు అతను. అట్లాగే బంగ్లాదేశ్లో హసీనాని దించేయడం ఎందుకు? అక్కడ అమెరికా తన గుప్పెడుగా తీసుకోవడానికి హసీనాని భారతదేశానికి పంపిస్తే ఇక్కడ ఈ ఉద్రిక్తతల మధ్యన బంగ్లాదేశ్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కథ నడుపుకోగలిగారు. శ్రీలంకలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళందరూ మన వైపుకి వాల్సారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పటికి మన వైపుకి వాల్సారు. ఇట్లా మన చుట్టూ ఏ సమస్య వచ్చినా మనకి సమస్య. ఇప్పుడు చైనాలో అధికార మార్పిడి కుట్రేదో జరుగుతుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. సెంట్రల్ కమిటీకి జిన్పింగ్కి నచ్చక జిన్పింగ్ ఈ మధ్యన బయటకు కూడా రావట్లేదు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈవెన్ బ్రిక్స్ సమావేశాలు కూడా రావట్లేదని చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో వెస్ట్రన్ కమాండ్ అంటే మనకి గాల్వన్లో ఈ ఏరియాలు చూసేటటువంటి సైనికాధికారులు మార్చారు. ఇప్పుడు అక్కడ అన్రెస్ట్ని పబ్లిసిటీ మారాలంటే భారత్లో ఏదైనా గొడవ చేయాలి. ఆ మధ్యన గాల్వన్లో ఎట్లాంటిదే. ఇప్పుడు అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో ఏదైనా జరగచ్చు అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట. అదే జరిగితే ఓ పెద్ద యుద్ధం జరిగే పరిస్థితి ఉంటుంది. చాలా నష్టం ఉంటుంది రెండు వైపులా కూడా.